అసలు ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ ఘనత ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ అండ్ పిల్లపిత్రేల్ది. ఎస్, అసలు వాళ్ళు ఎవరు కూడా ఆ సినిమా చూడకుండా ఆగారు కాబట్టే 294 దగ్గర ఆగింది. లేకపోతే ఏ 500 కోట్లు వసూలు చేసేదని విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట. ఏమి ఏడ్చినారా స్వామి. అసలు సినిమా చూడకుండానే సినిమా బాగలేదని, ఫ్లాప్ అని, స్టోరీ లేదని, అది లేదని, ఇది లేదని, ఏముంది సినిమాలో అని ఎంత ఏడ్చారా. ఒకటి స్టఫ్ ఉంటే ఎవరు ఆపలేరు. అసలు మీరు నమ్మరండి, నిన్న నేను 2-3 ఫోటోలు చూశాను. వాళ్ళు సినిమాకు వెళ్ళలేదు కాబట్టి ఒకడు 1000 రూపాయలంట, మా యూకేలో నుంచి ఎవడో ఒకతను 100 పౌండ్లంట, ఏది జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ చేశారంట, డబ్బులు డొనేషన్ ఇచ్చారంట. ఎందుకంటే మేము సినిమా చూడదలుచుకోలేదు కాబట్టి మేము డొనేషన్ చేస్తామని. అంటే ఏంది, సినిమాను చూడకూడదు ఆపాలని చెప్పేసి. కొందరు ఉంటారు, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు మెగా కాంపౌండ్ లో పనిచేస్తారంట, ఏదో పిఆర్ టీమ్ లాగా. వాళ్ళకి ఇదే పని, సినిమా పోయిందని ఏదో 2.25 రివ్యూ, 2.5 రివ్యూ, 2 రివ్యూ అని పెట్టి. అందుకే చెప్తున్నాను కదా, వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళంత కష్టపడి ఏడ్చినప్పుడు వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలా. వాళ్ళు గన చూసి నింటే 500 కోట్లు వచ్చేదేమో, కానీ 294 కోట్లు వచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఇంత ఏడ్చినా, ఇంత బాధపడినా, ఇంత గగ్గోలు పెట్టినా 294 కోట్ల దగ్గర ఆగింది. నేను నిన్న మన వీడియోలో చెప్పా, 250 crores పైన కలెక్ట్ చేస్తుంది ఫస్ట్ డే ఈజీగా అని. 4-5 రోజులు, 1000 కోట్లు 4-5 రోజులు. ఎందుకంటే 294 కోట్లు అన్నది నాన్ హాలిడే వర్కింగ్ డే కలెక్షన్. అది ఫెస్టివల్ సీజన్ కాదు, వీకెండ్ కాదు, వీక్ డే వర్కింగ్ డే కలెక్షన్. అది శుక్రవారం ఈ రోజు కూడా విపరీతంగా బుకింగ్స్ అయ్యాయి. టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి. ఇంకా సాటర్డే సండే అన్నది నాకు తెలిసి ఇదే రేంజ్ లో ఉంటది. సో 294 కోట్లు అంటే ఇంకొక 3 రోజులు ఇదే పంతా కొనసాగిందంటే 1000 కోట్లు అవుతుంది. ఏడ్సాకండ్రా. ఒరే, నేను నిజంగా ఒకటి చెప్తున్నా, పిల్ల పిత్రేగాళ్ళకే చెప్తున్నా, సినిమా బాగుంటే చూడండి, అప్రిషియేట్ చేయండి, బాగలేకపోతే బాగలేదని చెప్పండి. కానీ అసూయతో, ఈర్ష్యతో, కోపంతో, కుళ్ళుతో, అభద్రతా భావంతో ఎక్కడ మన అల్లు అర్జున్ ఎదిగిపోతాడన్న ఆ కుంచిత మనస్తత్వంతో ఆలోచించకండి నాయన. సినిమాలాగా చూడండి. రేపు గేమ్ చేంజర్ హిట్ అయిందనుకో, అందరం హ్యాపీగా ఫీల్ అవుదాం, తప్పే ఉంది. లేదు, ఇంకొక సినిమా బాలకృష్ణ సినిమా వచ్చిందనుకో, ఇంకోటి సినిమా వచ్చిందనుకో, ఏమి ఏడుపులరా స్వామి నిన్నటి నుంచి. అంటే ఒకటండి, ముందుగా ఐ థింక్ సంధ్యా థియేటర్ దగ్గరే అనుకుంటా ఇది ప్రీమియర్ షో, ఎవరు అల్లు అర్జున్ వెళ్ళిన ప్రీమియర్ షో. అక్కడ పాపం ఒక కుటుంబం అల్లు అర్జున్ చూడడానికి వస్తే అందులో ఒక మహిళ చనిపోయింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఇక్కడ ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇటువంటి ఫంక్షన్లకు కానీ, ఇటువంటి ఈవెంట్స్ కానీ జనాలు ఎక్కువ ఉన్న చోటికి మీ పిల్లల్ని తీసుకెళ్లొద్దు. మహిళలు, పిల్లలు మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఆ జనాల్లో, ఆ తాకిడిలో ఏదైనా జరగడానికి జరిగితే కుటుంబాలు బాధపడాల్సి ఉంటుంది. అండ్ దాని గురించి పచ్చ మీడియా విపరీతంగా గగ్గోలు పెడుతుంది. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, వారు వెళ్ళి చూడలేదు, అదేదని చెప్పేసి. ప్రొడ్యూసర్సే క్లియర్గా వాళ్ళు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. వారి కుటుంబ సభ్యుల్ని మేము పరామర్శించాము, వాళ్లకు హాస్పిటల్కి అయ్యే ఖర్చులు మేము భరిస్తాము, ఆర్థికంగా వారికి సహాయం చేస్తామని. బట్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. చిన్న పిల్లల్ని, మరీ ముఖ్యంగా ఈ 15 ఏళ్ల లోపల ఉన్న పిల్లల్ని, లేకపోతే 18 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళని అటువంటి చోట్లకి తీసుకెళ్లొద్దండి. ఎందుకంటే అక్కడ జన తాకిడి ఎక్కువ ఉంటుంది, ఇబ్బందులకు గురవుతాయి. ఎవరైనా కానీ ఇటువంటి విషయాల్ని ఖండించాలి, తప్పులేదు. కానీ దాన్నే ఒక అస్త్రంగా చేసుకొని మాట్లాడడం తప్పు. ఇప్పుడు పచ్చ మీడియా వాళ్ళకి ఇందాకే ఆర్తనాదాల మూర్తి అరుస్తున్నాడంటే నేను ఫస్ట్ 2-3 మినిట్స్ చూసా. ఏంది అసలు, ఏం చేస్తున్నారు, చనిపోతే మీకు పట్టదా? వాళ్ళ ఫ్యాన్స్ నేను వార్నింగ్ ఇస్తున్నా. 29 మంది చచ్చిపోయినారు రాబాయి, పుష్కరాల్లో 29 మంది చనిపోయినారు. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని చంపినాడు. పోయిన సంవత్సరం ఐ థింక్ ప్రకాశం డిస్టిక్ లో ఒకసారి మళ్ళా ఇదే పొలిటికల్ ర్యాలీలో యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోయారు. జనవరిలో చీరలు వంచుతామని చెప్పేసి ఐ థింక్ పెంబసాని అనుకుంటా, అతనే ఏదో టోకన్లు ఇచ్చి చీరలు వంచుతామంటే అక్కడ తొక్కిసలాట్లో 3-4 చనిపోయారు. మరి అప్పుడు ఏం చేశారు మీరు? పచ్చ మీడియా ఇట్లే ఎగిరిందా, గగ్గోలు పెట్టిందా? ఇప్పుడు మాకు నచ్చని వాళ్ళు చేస్తే దాన్ని హైలైట్ చేస్తాము, మాకు నచ్చిన వాళ్ళు చేస్తే దాన్ని తొక్కి పెడతామన్న ఎంతవరకు సమంజసం? నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు అల్లు అర్జున్ ఏదో
మనకు ఫేవర్ చేసినాడు కాబట్టి మనం ఫేవర్ చేస్తాం కాబట్టి టికెట్ రేట్లు పెంచాలని నేను ఎప్పుడు ప్రతిపాదించను. టికెట్ రేట్లు తగ్గించాలి, టికెట్ రేట్లు హైక్ చేయకూడదు, టికెట్ రేట్లను అదుపులో ఉంచాలని నేను ఎప్పుడైనా చెప్తా. నేను వీళ్ళని కూడా అడుగుతున్నా, ఏది పుష్ప ప్రొడ్యూసర్లు కూడా చెప్తున్నా, టికెట్ రేట్లు పెంచకండి, టికెట్ రేట్లు తక్కువే ఉంచండి, పెంచాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట చెప్పే టైప్ మనం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ధరలు తగ్గిస్తే గగ్గోలు చేసిన వీళ్ళు ఈ రోజు ఎందుకు పెంచితే ఏడుస్తున్నారు? అంటే ఆ రోజు తగ్గించినందుకు ఏడ్చడమే, ఈ రోజు పెంచినందుకు ఏడ్చడమేనా? ఇందులో మతలబ్ ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచితే కలెక్షన్లు ఎక్కువ వస్తే అల్లు అర్జున్కి ఎక్కువ పేరు వస్తుందనే. ఇదంతా కూడా నేను మళ్ళీ చెప్తానండి, నాకేం ఈ కలెక్షన్ ఇంత వచ్చినా ఐ డోంట్ గెట్ ఎనీ మనీ ఫర్ మీ, ఆర్ ఇట్ డజంట్ మేక్ మీ మోర్ హ్యాపీ ఇంత కలెక్ట్ చేసిందని. కానీ ఏడవకండి రా అని చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. ఎవరికి? పిల్ల పిత్రేగాళ్ళకి, మెగా ఫ్యాన్స్ కి ఏడవకండి అని చెప్పడానికి కోసమే ఇది చేస్తున్నాను. అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారంటే ఇంకేదో బెనిఫిట్ షోలు ఉండవు అది అని. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని కాకుండా మామూలుగానే ఒక రూల్ తీసుకొచ్చి అన్ని సినిమాలకు ఒకే రకంగా రూల్స్ వర్తించేలాగా పెడితే బాగుంటుందన్నది నా అభిప్రాయం. ఇంతకుముందు పుష్కరాల్లో చనిపోయారు, కానీ పుష్కరాలేమో ఆపేలేదు. తర్వాత ఎలక్షన్ మీటింగ్స్ లో, తర్వాత పొలిటికల్ మీటింగ్స్ లో చనిపోయారు, పొలిటికల్ మీటింగ్స్ ఏం ఆపలేదు. ఇప్పుడు సినిమా బెనిఫిట్ షోలు ఆపడము అనేది ఎంతవరకు సమంజసము అనేది మనం ఫస్ట్ ఆలోచన చేయాలా. రెండోది, ఎలా వీటిని జరగకోకుండా కట్టడి చేయాలన్నదే ఆలోచన చేయాలి తప్పితే ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది క్లోజ్ చేస్తాం, రేపు పొలిటికల్ ర్యాలీలు ఎవరైనా చనిపోతే పొలిటికల్ ర్యాలీలు క్లోజ్ చేస్తారా? ఇప్పుడు నాకు ఒక సోదరుడు ఫోన్ చేసి చెప్పాడు, చేప మంది ఇచ్చేవాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో. ఆ చేప మంది ఇచ్చినప్పుడు కూడా తొక్కిసలాటల్లో ఒకరు ఇద్దరు చనిపోయారు. కానీ చేప మందు ఇవ్వటం ఆపలేదన్నమాట. అది అంటే ఇప్పుడు ఇస్తున్నారు లేదో నాకు తెలియదు, బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకోకుండా చూడాలి, కానీ ఏదో ఒక వ్యక్తి మీద కోపంతోనో, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడనో, ఒక వ్యక్తి మీద దీంతో చేయడం అనేది తప్పు. ఎస్, టికెట్ రేట్లు తగ్గించాలి, ఎస్, ఎవరూ చనిపోకూడదు, మనం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి, చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు ఏదో ఒక హీరో వచ్చి అడుగుతానే దాన్ని రేట్లు విపరీతంగా పెంచడము, ఇంకొక హీరో వచ్చి అడిగితే మనవాడు కదా అని చెప్పేసి ఇట్లా ఉండకూడదు. ఏదైనా అందరికీ సమానంగా ఉండాలనేది నేను కోరుకుంటాను. ఇప్పుడు కమింగ్ టు ద కంక్లూషన్, మనము ఫైనల్ గా ఒకటి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు 294 కోట్లు అంటే ఇండియన్ సినిమా హిస్టరీలో అదొక రికార్డ్ అంట. ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇది రికార్డు. ఈయన ఉన్నాడు అబ్బా మన రామ్ చరణ్, ఆయన పేరు గ్లోబల్ స్టార్ అని పెడితే ఎందుకు గ్లోబల్ స్టార్ అని పెట్టాలి, అతని గురించి వేరే దేశాలకు ఎవరికి తెలియదు అని నేను ఇంతకుముందు చెప్పా. అంటే మెగా పవర్ స్టార్ అనేది మంచి పేరే, అదేమన్నా తక్కువ మెగా పవర్ స్టార్ అనేది? ఎందుకు గ్లోబల్ స్టార్ పెట్టారు నాకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈ ఆర్ఆర్ఆర్ వల్ల గ్లోబల్ స్టార్ అయ్యాడు అని. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో తనొక్కడే మెయిన్ యాక్టర్ కాదు, తను జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేశారు. సో క్రెడిట్ 50-50 వెళ్తుంది. వాళ్ళిద్దరు 50-50 వెళ్ళే కంటే కూడా మేజర్ క్రెడిట్ రాజమౌళి గారిది. అది అందరూ అంగీకరించాల్సిందే, వాళ్ళిద్దరు కూడా అంగీకరిస్తారు. వాళ్ళిద్దరు బాగా చేశారు. రాజమౌళికి ఎంత క్రెడిట్ ఉందో రామ్ చరణ్కి అంతే ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి అంతే ఉంది అనుకుందాం. సో 33% 33%కే నువ్వు గ్లోబల్ స్టార్ అన్నావు, ఓకే ఫైన్. ఇప్పుడు ఆ ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్స్ ని మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాటాడు. ఇప్పుడు ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్స్ ని మన గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ రేపు జనవరిలో గేమ్ చేంజర్ అనే సినిమా వస్తుంది, దాంతో రికార్డును బద్దలు కొడితే అప్పుడు గ్లోబల్ స్టార్ అనే పేరుకు సార్థకత ఉంటుంది. ఈ డబ్బు కంటే తక్కువ కలెక్ట్ చేసింది అనుకోండి, పుష్ప డబ్బు కంటే, ఇంకా వాళ్ళు పునరాలోచించుకోవాలి. గ్లోబల్ స్టార్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ సూటబుల్. అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఐ హ్యావ్ నథింగ్ అగెయిన్స్ట్ రామ్ చరణ్, కానీ గ్లోబల్ స్టార్ అనేది అన్ని దేశాల్లో అందరికీ తెలిస్తే గ్లోబల్ స్టార్ అవుతారు. కానీ ఒక్క సినిమా ఆస్కార్ దాకా వెళ్ళింది, అది కూడా ఒక పాటకు వెళ్ళింది, దానివల్లే గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే చాలా కంట్రీస్ లో రామ్ చరణ్ ని రికగ్నైజ్ చేయరండి. అది నేను నిజంగా చెప్తున్నాను. ఏదో మన తృప్తి కోసం మనం పెట్టుకోవాల్సిందే తప్పితే ద రియల్ పర్పస్ ఫర్ దట్ గ్లోబల్ స్టార్ ఇస్ నాట్ సర్వ్డ్. ఎన్ని దేశాల్లో ఆయన గుర్తుపడతారు? మేబీ 2-3 దేశాల్లో, 4 దేశాల్లో, అది తెలుగు వాళ్ళు ఉన్న దేశాల్లోనే గుర్తుపడతారు. ఎవరు ఇతర దేశస్తులు, వేరే భాష మాట్లాడే వాళ్ళు, వేరే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అంతగా గుర్తుపట్టరు. మేబీ కూడా కాదు, గుర్తుపట్టరు, అది వాస్తవం. సో కనీసం మనం సాటిస్ఫాక్షన్ కోసమైనా పుష్ప ఎంత కలెక్ట్ చేస్తుందో దాన్ని గేమ్ చేంజర్ కొట్టింది అనుకోండి. ఎందుకంటే పుష్పకి సుకుమార్ పెద్ద డైరెక్టరు,
ఇంకా గేమ్ చేంజర్ కి శంకర్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఇక్కడ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అయితే అక్కడ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ నిర్మాత, డబ్బుకు వెనకాడ్డు. రామ్ చరణ్ కి టాలెంట్ ఉంది కాబట్టి ఏ విధంగా చూసినా గేమ్ చేంజర్ పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టాలి. కొట్టకపోతే ఆ గ్లోబల్ స్టార్ అనేది తీసేస్తేనే బెస్ట్. అది అంతగా సూట్ అవుతుంది. మేబీ ఇంకో 10 ఏళ్ల తర్వాత నిజంగానే రామ్ చరణ్ వెళ్ళి హాలీవుడ్ లో అక్కడ ఇక్కడ యాక్ట్ చేసి మేబీ ఛాన్స్ ఉంది, చేయొచ్చు. చేసిన తర్వాత అప్పుడు వరల్డ్ రికగ్నేషన్ వస్తే అప్పుడు మళ్ళీ గ్లోబల్ స్టార్ తీసుకుంటే బాగుంటది. కానీ ఆలోచించుకోండి ఒకసారి, మెగా ఫ్యాన్స్ కి చెప్తాను. బట్